వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పోలీసుల ఆధ్వర్యంలో ఏసీపీ 2K రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ 2K రన్ను వరంగల్ రోడ్లోని అమరవీరుల స్తూపం నుంచి రోడ్డు వెంట అంబేద్కర్ సెంటర్ వరకు, అక్కడి నుంచి వరంగల్ రోడ్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో నర్సంపేట సిఐ, ఎస్ఐలు, డాక్టర్లు, విద్యావేత్తలు, నర్సంపేట పుర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రిటైర్డ్ ఉద్యోగులు, స్కూల్ విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నర్సంపేట ఏసీపీ మాట్లాడుతూ, డ్రగ్స్ అనేది మానవ జీవితానికి వినాశనం కలిగిస్తుందని, ఈ డ్రగ్స్ ను సేవించరాదని మరియు అమ్మరాదని, ఒకవేళ ఎవరైనా అమ్మినచో పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, అలాగే ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ 2K రన్ ప్రోగ్రామ్ ని చేపట్టడం జరిగిందని తెలిపారు. రైట్ హ్యాండ్ పైకి లేపి చిన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం కదా, అట్లా చేయండి. కొద్దిగా వెడల్పుగా ఫ్రీగా కానీ. సైలెన్స్ స్పీడ్ అయిపోతుంది, మళ్ళీ వెళ్ళాలి. అసలు సెటిల్ కానీ అందరు ఎక్కారా? నేషనల్ యాంటీ డ్రగ్ ఫ్రీ సొసైటీ గురించి జరిగే కార్యక్రమంలో నర్సంపేట టౌన్లో 2K రన్ నిర్వహించడమైనది. ఇందులో భాగంగా వివిధ స్కూల్స్ చెందినటువంటి విద్యార్థులు మరియు సిటిజన్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరికీ కూడా అవగాహన సదస్సు కూడా నిర్వహించి డ్రగ్స్ గురించి చెప్పడమైంది. ఈ డ్రగ్ అనేది మానవ జీవితానికి వినాశనం కలిగించేటువంటి పదార్థం కాబట్టి దీన్ని సేవించరాదు, అమ్మరాదు. సమాజంలో ఎక్కడ కనిపించిన పోలీసు వాళ్లకు సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయనది. ఈ డ్రగ్ యాక్ట్లో కూడా ఈ సీరియస్ అఫెన్స్లు ఒకవేళ ఏ స్మాల్ క్వాంటిటీ కలిగి ఉన్నా, అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా సీరియస్ అఫెన్స్లు కాబట్టి 6 months వరకు బెయిల్ దొరకదు. అలాగే పనిష్మెంట్ జరిగితే 10 years బిలో పనిష్మెంట్ లేదు. కాబట్టి దాని యొక్క సీరియస్నెస్ మానవ వినాశనానికి పొంచి ఉన్న మహమ్మారి కాబట్టి దాన్ని దరిచేరనీయకుండా ఉండాలని విద్యార్థులతోని ప్లేట్స్ తీసుకొని అందరికీ సంతకాలు చేయించనని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.